పథకాలు సంబంధించినటువంటి చిన్న ఉద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే వేధింపులకి పాల్పడుతూ ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పేదలకి అందించేటటువంటి అంగన్వాడీలు కానీ లేదా ఆశాలు కానీ వివోఏలు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి కార్మికులు. ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా మంచి పేరు తీసుకురావాలనంటే వీళ్ళు బాగా పనిచేస్తేనే ఈ ప్రభుత్వాలకి మంచి పేరు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇట్లాంటి ఉద్యోగుల మీద రాజకీయంగా కక్ష కట్టుకొని వేధింపులకు గురి చేయడం అనేటటువంటిది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఈ స్కీములను అమలు చేయాలనేటటువంటిది కూడా కనపడడం లేదు. ఒకవైపున అంగన్వాడీల ద్వారా అమలు చేస్తున్నటువంటి పథకాలకి సంబంధించినటువంటి ఫుడ్ అయితే ఏదైతే ఉందో బియ్యం కానీ కందిపప్పు కానీ ఆయిల్ కానీ లేకపోతే మిగతా కాండమెంట్స్ ఏవైనా కానీ సరైన క్వాంటిటీ వివోఏలు మహిళల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాయి. వాళ్ళు ఆర్థికంగా ఎదగనీయడం కోసం పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇంకా రక్షణ కల్పించి మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఉన్నతంగా పనిచేయడానికి అవకాశం కల్పించాల్సింది పోయి వాళ్ళ మీద వేధింపులు ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళందరూ మేము చెప్పినట్టే వినాలా, మేము చెప్పిన వాళ్ళకే లోన్లు ఇవ్వాలా, లేకపోతే మీరు పనిచేయడానికి లేదనేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. మూడోది, ఈరోజు ఆశా కార్యకర్తలు ఉన్నారు. ఆశా కార్యకర్తలు వాళ్ళు స్వచ్ఛంద సేవగా పనిచేసేవాళ్ళు. ప్రజలకి ఎన్ఆర్హెచ్ఎం కింద ఇస్తున్నటువంటి సర్వీస్ని ఏదైతే గర్భవతులు కానీ లేకపోతే బాలింతలు కానీ చిన్నపిల్లలకు కానీ టీకాలు వేయించుకోవడం కోసం స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు తీవ్రమైనటువంటి ఒత్తిడి. మీరు సచివాలయంలోనే 4 గంటల దాకా ఉండాలి, లేకపోతే ఏఎన్ఎం చెప్పినట్టంతా వినాలి, ఏఎన్ఎం చేసేటటువంటి పనులన్నీ చేయాలని, డాక్టర్లు చేసేటటువంటి ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఈరోజు ఆశాల దగ్గరనే చేయించుకుంటూ వాళ్ళ మాట కనుక వినకుండా పోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అట్లాగే ఉంది. ఈ మధ్యాహ్న భోజన ఏజెన్సీలనే రద్దు చేసేస్తాము, మాకు అనుకూలమైనటువంటి వాళ్ళని మేము పెట్టుకుంటామని చెప్పేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం తొలగించేస్తామని చెప్పేటటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సరిగ్గా 1.5 నెల కూడా పూర్తి కాలేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికైనా స్కీమ్ వర్కర్ల సంక్షేమం కోసం పనిచేయాలి. వీళ్ళు కనీస వేతనాలు లేక గౌరవ వేతనంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకి రక్షణ కల్పించకుండా ఈ విధంగా నిర్బంధాన్ని వేధింపులకు గురి చేస్తే మీకు కూడా ఖచ్చితంగా సమాధి కట్టడం ఖాయం. ఇప్పుడే ఇంకా మీకు అసెంబ్లీ ఎన్నికలతోనే ఎక్కువ సీట్లు వచ్చేసినాయని చెప్పి కనుక మీరు సంబరపడిపోవద్దండి. మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఇళ్ళకు పంపించకుండా జాగ్రత్తగా చూసుకోవాలనంటే ఖచ్చితంగా స్కీమ్ వర్కర్ల సంక్షేమం కోసం మీరు పనిచేయాలి. అట్లా చేయని పక్షంలో ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా ఉద్యమం ఈరోజే ప్రారంభమైంది. ఇది మరింత ఉధృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను.